అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను తీవ్ర రూపం దాల్చింది. ఇది శ్రీలంక తీర ప్రాంతం మీదుగా పయనిస్తూ మరింత బలపడింది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలతో పాటుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాను ఆదివారం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు అత్యంత సమీపంగా వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఆదివారం దక్షిణ కోస్తాంధ్ర, తీర ప్రాంత రాయలసీమలోనూ అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆయా జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కొన్నిసార్లు వీటి వేగం గంటకు 90 కిలోమీటర్లకు చేరుకోవచ్చని హెచ్చరించింది. సముద్రం అత్యంత అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఎగిసిపడతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లడాన్ని పూర్తిగా నిలిపివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మార్నింగ్ సునీత. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను కొనసాగుతోంది. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్రకు అతి భారీ వర్షాలు ప్రకటన జారీ అయింది. ఈ తుఫాను ప్రభావం ఈ రోజు నుంచే కనబడుతుంది. అదృష్టవశాత్తు 3 రోజుల క్రితం ఏర్పడిన చెన్యర్ తుఫాను ఇండోనేషియా దగ్గర ఏర్పడినప్పటికీ రాష్ట్రంపై ప్రభావం ఉంటుందని అది ఆ గండం తప్పింది. అయితే తాజాగా దిత్వా తుఫాను భయం రాష్ట్రాన్ని వెంటాడుతోంది. ఇది రాష్ట్రంతో పాటు తమిళనాడుకు, పుదుచ్చేరి మీద కూడా ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. రేపు ఏపీ, తమిళనాడు తీరానికి మరింత దిత్వా తుఫాన్ చేరువయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పెనుగాలు వేస్తాయని అంచనా వేసి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చారు. వారు వేటకు వెళ్లకుండా మత్స్యశాఖ పర్యవేక్షణ చేస్తోంది. ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఈ రోజు నుంచి తన పూర్తి ప్రభావాన్ని చూపనుంది. ఇది శ్రీలంక తీర ప్రాంతం మీదుగా పయనిస్తూ మరింత బలపడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం భారీగానే ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఇది ఆదివారం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు అత్యంత సమీపంగా వస్తుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసి ఆ మేరకు ఆయా రాష్ట్రాలకు సమాచారం పంపింది. దక్షిణ కోస్తాంధ్ర, తీర ప్రాంత రాయలసీమలోనూ అత్యంత భారీ వర్షాలు ఆదివారం కురుస్తాయని చెప్పారు. ఇది తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలు వేస్తాయని, కొన్నిసార్లు వీటి వేగం మరింత పెరగవచ్చని కూడా వారు హెచ్చరించారు. సముద్రం అత్యంత అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఎగిసిపడతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 1వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకుండా పూర్తిగా వేట నిషేధాన్ని అమలు చేస్తున్నారు. దిత్వా తుఫాను ప్రభావంతో ఈ రోజు చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్సాయి జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు వివరించింది. అయితే పూర్తిగా పరిశీలిస్తే 2 రోజుల నుంచి చెప్పేదానికైతే దీని ప్రభావం రాష్ట్రంపై కొంత తగ్గవచ్చని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద రాష్ట్రానికైతే తుఫాను ముప్పు పెంచి ఉంది. మత్స్యకారులు ఇళ్లకే పరిమితం అయ్యారు. వారెవరు కూడా వేటకు వెళ్లకుండా వారి భద్రత కోసమే అధికారులు చర్యలు. రైతుల్లో మాత్రం తీవ్ర అలజడి నెలకొంది. ఎందుకంటే ధాన్యం ఇంకా పూర్తి స్థాయిలో అమ్మకాలు కొనసాగలేదు. కొన్ని చోట్ల ఇంకా కోతలు కూడా పూర్తి కావలేదు. ఇలాంటి చోట్ల ఈ తుఫాను ప్రభావం చూపితే రైతు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యశాఖకు, అదేవిధంగా చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైతాంగానికి వరితో పాటు వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మెంతాన్ తుఫాను నష్టాన్ని ఇంకా రైతు కోలుకోలేదు. మెంతాన్ తుఫాను కురిపించిన భారీ నష్టంతో రైతులు అప్పు చేసి రెండో పంటకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి నేపథ్యంలో తమ దగ్గర ఉన్న ధాన్యం మళ్లీ తెరిచిపోతే బయట అప్పు పుట్టకూడదని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే నేపథ్యంలో మెంతన్ తుఫాన్ తో పంటలు పాడైన ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. మెంతన్ తుఫాను పూర్తిగా అధికారులు కేంద్ర బృందాలు కూడా వచ్చి అంచనాలు వేసి వెళ్ళడం జరిగింది, కానీ అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఎలాంటి సహాయం ప్రకటించకపోవడంతో రైతులు నిస్సహాయంగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో ఈ దిత్వా తుఫాను ప్రభావంతో పంట పోతే ఇక 2-3 ఏళ్ల పాటు రైతు కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా అధికారులు మానవతా దృష్టితో ఆలోచించి ఏదైతే ప్రతి సంవత్సరం ఖరీఫ్ రబీ 2 పంటలకు ఎప్పటికప్పుడు తమతో క్రాప్ ఇన్సూరెన్స్ కట్టించుకుంటున్నారో దాన్ని దృష్టి పెట్టుకుని ప్రధానమంత్రి ఫసల్ యోజన ఇన్సూరెన్స్ మంజూరు చేయాలని కూడా కోరుతున్నారు. అధికారులు చెప్పినట్టుగా ఈ తుఫాన్ దిత్వా ప్రభావం చూపిస్తే మాత్రం పూర్తిగా గోదావరి జిల్లాలో గుంటూరు, కృష్ణా తదితర ప్రాంతాల్లో పూర్తిగా పంటలు దెబ్బతినే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదైతే సైహాన్ తుఫాన్ దాటెట్టిందో అదే విధంగా ఇది కూడా తప్పితే గండం గడిచినట్లేనని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే సాంబశివరావు, మరోపక్క గతంలో అటు మొంతా తుఫాన్ సమయంలో ప్రభుత్వం ప్రజలని అప్రమత్తం చేయడం కానీ కొన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రజలకు అవగాహన కాల్ సెంటర్లు అంటూ ఎమర్జెన్సీ కాల్స్ సంబంధించి అన్ని కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి ఈ తుఫాను కూడా అంతే ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏమైనా ముందస్తు చర్యలు తీసుకుంటుందా? 4 రోజుల నుంచి కేంద్ర వాతావరణ శాఖ కావచ్చు, కేంద్ర విపత్తుల నిర్వహణ సంస్థ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా మెంతన్ తుఫాన్ లో అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూశారు. ఎటొచ్చి కాకినాడ జిల్లా మాత్రం మానవ తప్పిదంతో ఈ మెంతన్ తుఫాన్ తో 2 చనిపోవడం జరిగింది. అందుకు నుంచి ఎక్కడా మరణాలు చోటు చేసుకోలేదు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు, అదేవిధంగా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాల గురించి జరిగిందని అందరూ అంగీకరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో మెంతన్ తుఫాన్ లో తీసుకున్న చర్యల్లో భాగంగా ఎక్కడైనా లోపాలు ఉన్నాయేమో అవి కూడా సవరించుకుని ఈ దిత్వా తుఫాన్ ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం పూర్తిగా సంసిద్ధమైంది. గ్రామాలలో విఆర్ఓలు, విఆర్ఏలు, మండలాల్లో తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు, మత్స్య శాఖ అధికారులు, డివిజన్లు ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిఆర్ఓలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. మండల, డివిజన్, అదేవిధంగా పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు, కలెక్టరేట్లు లో కూడా ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇప్పటికే అధికారులకు అన్ని ఆదేశాలు ఉన్నాయి. మెంతన్ తుఫాన్ సందర్భంగా రాష్ట్రంలో 4 నుంచి 5 రోజుల పాటు అధికారులు పూర్తిగా తమ ఇళ్లకు కూడా వెళ్ళడం మానేసి పనిచేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, అదేవిధంగా ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ నియమించారు. అదేవిధంగా ఈ తుఫాను హెచ్చరికలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇది తీరం ఎక్కడ దాటుతుంది ఏంటి అని అంచనాలు ఎప్పటికప్పుడు వేసుకుంటున్నారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పూర్తి స్థాయిలో మెంతన్ కంటే మరింత అప్రమత్తంగా ఉండే విధంగా అధికారులందరూ కూడా ఇప్పటికే సమాయత్తం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు ఈ తుఫాను సంబంధించిన సమాచారం తెప్పించుకునే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కలెక్టర్లు మాత్రం మొత్తం 26 జిల్లాల్లో ఎక్కడైతే ఈ ఎఫెక్ట్ ఉంటుందని చూపించారో అక్కడే కాకుండా మొత్తం 26 జిల్లాల్లో కూడా అప్రమత్తం చేస్తున్నారు. అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. ఇటొచ్చి ఇది ఎక్కడ తీరం దాటుతుందని అంచనాలకు ఆధారంగా ఆయా జిల్లాల్లో మాత్రం మరింత ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను తీవ్ర రూపం దాల్చింది. ఇది శ్రీలంక తీర ప్రాంతం మీదుగా పయనిస్తూ మరింత బలపడింది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలతో పాటుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.